ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ నేను గుణశేఖర్ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒక నిజంగా ఇప్పుడు నేను అన్ని సినిమాలు ఇష్టపడతాను. ఇదేదో కమర్షియల్ సినిమా అంటే నాకు ఇష్టం లేనట్టు, లేదంటే ఆఫ్ బీట్ సినిమాలు అంటే ఇష్టం. నాకు ఏ కైండ్ ఆఫ్ సినిమా అయినా ఇష్టం. అది కమర్షియల్ సినిమా అవ్వచ్చు, హిస్టారిక్ సినిమా అవ్వచ్చు, ఆఫ్ బీట్ సినిమా అవ్వచ్చు, ఎలాంటి సినిమా అయినా కావచ్చు. కానీ మంచి సినిమా అంటే ఇష్టం. ఒక మంచి ఇంటెన్షన్తో ఒక మంచి సినిమా తీయాలనుకున్న గుణశేఖర్ గారికి నేను మనస్ఫూర్తిగా మరోసారి సభాముఖంగా అభినందిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక అన్ని ఇదే కైండ్ ఆఫ్ ప్యాటర్న్ వచ్చే సినిమాల్లో ఒక డిఫరెంట్ సినిమా చేద్దాం, అది కమర్షియల్గా అందరికీ అర్థమయ్యేలాగా చెప్దాం అనే మీ ఇంటెన్షన్ నాకు చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం. మేము అందరూ గర్వపడే సినిమా అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇలాంటి సినిమా తీయాలంటే నాకు తెలిసి మొత్తం సౌత్ ఇండియాలోనే ఒక అనుష్క తప్ప ఎవరు చేయలేరు. అది వాస్తవం. ఎందుకంటే షీ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ. తన అరుంధతి లాంటి సినిమాలు చేసింది, షీస్ ప్రూవ్డ్. అండ్ ఇలాంటి ఒక సినిమా తీయచ్చు అనే ఆయన ఎప్పుడో రాసుకున్న రుద్రమదేవి అని, కానీ దానికి ఎవరు సరిపోతారు అని ఎన్నో ఏళ్ళుగా అలాగా తోసుకుంటూ వచ్చింది ఆయన. నేను అనుకుంటాం బహుశా అరుంధతి లాంటి సినిమా తర్వాత ఒక హీరోయిన్ కూడా ఒక ఫుల్ ఫిలిం పుల్ ఆఫ్ చేయగలదు, ఒక పెద్ద హీరో సినిమా ఎంత చేయగలదో అంత కంటెంట్ బాగుంటే ఒక హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ కూడా చూస్తారని నాకు హోప్ ఇచ్చింది. అలాంటి హోప్ ఇచ్చే యాక్ట్రెస్ అనుష్క. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ అనుష్క ఫర్ డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ తన కష్టం, తను ఎంత కష్టపడింది ఒక అమ్మాయిగా అనేది నేను మాటల్లో చెప్పలేను. నిజంగా ఏ అమ్మాయి చేయలేదు. తెలుగు సినిమా అనేది ఇప్పుడు ఓవరాల్గా నేషనల్ అటెన్షన్ కూడా వెళ్ళింది థ్యాంక్స్ టు బాహుబలి. అండ్ ప్లస్ ఫస్ట్ ఇలా స్టీరియోస్కోపిక్ ఫిలిం ఫస్ట్ టైం తీస్తాం కాబట్టి ఇలాంటి గ్రాండ్ ఫిలిమ్స్ తీయాలంటే తెలుగు వాళ్ళే అనే ఒక ఇంప్రెషన్ వస్తుంతో ఫస్ట్ ఒక తెలుగువాడిగా ప్లస్ ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక భాగంగా నేను చాలా గర్విస్తాను. నెంబర్ 2 ఏంటంటే, నేను పాత సినిమాలు చూసినప్పుడు నాకు అనిపించేది పెద్ద పెద్ద స్టార్లు ఎన్టీఆర్ గారు కానీ, ఏఎన్ఆర్ గారు కానీ, లేదంటే ఎస్వి రంగారావు గారు కానీ, ఇలాగా ఎవరికాలు ఇండివిజువల్ ఇమేజెస్ ఉన్నా కూడా, ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఇండివిజువల్ ఇమేజెస్ ఉన్నా కూడా ఒక క్యారెక్టర్ బాగుందంటే చేసేసేవారు. అది రాను ఏంటంటే ఆ కల్చర్ అనేది పోయింది. నువ్వు హీరోగా సోలోగా నువ్వు ఎంత పుల్ ఆఫ్ చేసినా ఒక మంచి సినిమా వచ్చేసరికి నీ జెనరాసిటీ చూపించి ఆ సినిమాని సపోర్ట్ చేస్తాం అనేది నేను కమల్ హాసన్ గారి దగ్గర కూడా తమిళ ఇండస్ట్రీలో చూశాను, రజనీకాంత్ గారి దగ్గర చూశాను. సో ఆ కల్చర్ ఎలాగైనా మనం తీసుకురాగలిగితే, మనం ఒక ఇనిషియేటివ్ కాగలిగితే బాగుంటుంది అని వన్ ఆఫ్ ది ఇంటెన్షన్స్తో చేయటం ఈ సినిమా.